మరో 2 రోజుల్లో ఐపీఎల్ 2024 సీజన్కు సంబంధించిన వేలం దుబాయ్ వేదికగా జరగబోతుంటే ఈసారి వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొత్తంగా 9 మంది ఆటగాళ్లను అయితే తీసుకోవాల్సిందనమాట. ప్రస్తుతం ఆ జట్టులో 16 మంది సభ్యులతో స్క్వాడ్ అవుతుంది. 9 మందిలో 4 ఫారిన్ ప్లేయర్స్ని తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర 28.95 కోట్ల పర్స్ మనీ అనేది ఉంది. సో ఢిల్లీ జట్టుకు సంబంధించి ఐపీఎల్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సంబంధించి ఆక్షన్ స్ట్రాటజీ చూసుకున్నట్లయితే ముందుగా ఆ టీం అయితే ఒక బ్యాకప్ ఓపెనర్ అవసరం అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత సీజన్లో డేవిడ్ వార్నర్ అద్భుతంగా ఆడినప్పటికీ ఇంకొక ఓపెనర్ అయిన పృథ్వీ షా దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 13 సగటుతో మాత్రమే పరుగులు చేస్తాడనమాట. ఇది ఢిల్లీకి చాలా మైనస్గా మారింది లాస్ట్ సీజన్లో. దీంతో అక్కడ ఒక ఓపెనర్ అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బ్యాకప్ ఓపెనర్ని తీసుకుంటారా లేదన్నట్లయితే స్టేట్ ఓపెనర్ని తీసుకుంటారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. సెకండ్ థింగ్ చూసుకున్నట్టయితే మిడిల్ ఆర్డర్లో చాలామంది ప్లేయర్స్ని అయితే ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసింది. అందులో రిలియో రూసో, ఫిల్ సాల్ట్, రోమన్ పావెల్, అదేవిధంగా మనీష్ పాండే, సర్ఫరాజ్ ఖాన్ వంటి ప్లేయర్స్ని వదిలివేసింది. దాదాపుగా ఐదుగురు ప్లేయర్స్ని అయితే వదిలివేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఒక సాలిడ్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ అయితే ఢిల్లీకి అవసరం ఉంది. నెక్స్ట్ ఇక చూసుకున్నట్టయితే మనకు వికెట్ కీపర్ అవసరం. ప్రస్తుతం ఢిల్లీ టీంలో ఎవరు కూడా వికెట్ కీపర్స్ లేరు. ఫిల్ సాల్ట్ ఉన్నప్పటికీ అతన్ని రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ జట్టుకు ఖచ్చితంగా వికెట్ కీపర్ అవసరం ఉంది. పంత్ ఇన్ కేసు అవైలబిలిటీ లేనట్లయితే ఢిల్లీకి ఒక వికెట్ కీపర్ అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక చివరకు చూసుకున్నట్టయితే బౌలింగ్లో ఒక మంచి బౌలర్ అవసరం అవుతుంది. వారు ముస్తఫిజుర్ రెహమాన్, చేతన్ సకరియా, కమలేష్ నాగర్కోటి వంటి బౌలర్స్ని వదిలివేసింది. ప్రస్తుతం వారి దగ్గర అండిచ్ నోర్జే, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ మాత్రమే ఉన్నారన్నమాట. సో వీరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ బౌలర్ తోడైనట్లయితే ఢిల్లీ జట్టు పటిష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. సో చూద్దాం. ముందుగా మనకు ఓపెనర్ల విభాగానికి వచ్చేసరికి ఆ టీం మనకు ఫారిన్ ప్లేయర్ పైన ఫోకస్ చేయాలనుకుంటే మాత్రం ఈ జట్టుకు మంచి ఆప్షన్గా ట్రావిస్ హెడ్ ఉన్నాడు. సో ఈ వన్డే ప్రపంచ కప్లో ఎంత విధ్వంసం సృష్టించాడో అందరం చూసాం. ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు 6వ ప్రపంచ కప్ గెలుచుకుందంటే దానిలో అతని పాత్ర చాలా కీలకం. సో ఇతన్ని తీసుకున్నట్లయితే డేవిడ్ వార్నర్ అదేవిధంగా ట్రావిస్ హెడ్ కాంబినేషన్ అనేది చాలా సూపర్గా అదేవిధంగా చాలా బీభత్సంగా ఉంటుంది. అక్కడ మనకు ఆరంభం అనేది అద్భుతంగా వచ్చినట్లయితే తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ తడబడకుండా పరుగులు చేసే అవకాశం ఉంటుంది. సో ఈ స్థానం కోసం ట్రావిస్ హెడ్ను టార్గెట్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఓపెనర్గా. అదేవిధంగా మిడిల్ ఆర్డర్లో చూసుకున్నట్టయితే ఈ టీం ఒక వికెట్ కీపర్ స్థానం అనేది తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. మనకు ఫిల్ సాల్ట్ను వదిలివేయడం జరిగింది. అయితే ఢిల్లీ ముందు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ట్రిస్టన్ స్టబ్స్ అదేవిధంగా జోష్ ఇంగ్లీష్ వంటి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి వికెట్ కీపర్ రూపంలో. వీరిద్దరు మిడిల్ ఆర్డర్లో ఆడతారు. సో వీరిలో జోష్ ఇంగ్లీష్ వైపు వెళ్తే చాలా బెటర్ అనుకుంటున్నాను. అతను ఇటీవల ఒక సెంచరీ కూడా మన భారత్ పైన చేయడం జరిగింది T20లో. సో మంచి ఫామ్లో అయితే ప్రస్తుతం ఉన్నాడు. జోష్ ఇంగ్లీష్ మిడిల్ ఆర్డర్లో తీసుకుంటే బాగుంటుంది. బౌలింగ్ విషయానికి వచ్చినట్టయితే ఆ టీం చేతన్ సకారియా, కమలేష్ నాగర్కోటి, ముస్తఫిజుర్ రెహమాన్ వంటి బౌలర్స్ని అయితే వదిలివేసింది. దీంతో ఆ టీంకు బౌలర్స్ అవసరం చాలా ఎక్కువగా ఉంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనకు ఫారిన్ ప్లేయర్ల కోటాలో గెరాల్డ్ కోయర్జీ ఈ వన్డే ప్రపంచ కప్లో సూపర్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. డెత్ ఓవర్స్లో అద్భుతంగా వికెట్లు తీస్తున్నాడు. ఇటువంటి బౌలర్ ఢిల్లీకి అయితే చాలా అవసరంగా ఉంది. సో ఇతన్ని తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ప్యాట్ కమిన్స్ వంటి ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్ కూడా ఢిల్లీ ముందున్న ఆప్షన్ అనమాట. అదేవిధంగా మనకు ఈ ఇండియన్ బౌలర్ల విషయానికి వచ్చినట్టయితే గతంలో ఢిల్లీకి ఆడిన హర్షల్ పటేల్ అదేవిధంగా శార్దుల్ ఠాకూర్ 2 ఆప్షన్స్ అవుతున్నాయి. సో వీరు కొంచెం కాస్ట్లీ అనమాట. వీరిని కూడా తీసుకునే అవకాశం లేకపోలేదు. లేదన్నట్లయితే తక్కువ ప్రైస్లో కార్తిక్ త్యాగి వంటి బౌలర్ కూడా ఢిల్లీ ముందున్న ఆప్షన్ అనమాట. నేనైతే హర్షల్ పటేల్ని మళ్ళీ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను ఢిల్లీ జట్టు. మీరైతే ఈ వేలంలో ఢిల్లీ ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.